ఎండిన డొక్కలు, ఒక పూట తిండి దొరకని వారు, కంటి నిండా నిద్రలేని వారు, అమాయకులైన ఆదివాసీ బిడ్డలు అడవికి వెళ్తే తిరిగి వస్తారో రారో తెలియదు. ఎంతమందిని చంపుతున్నామో లెక్కల్లేవు. ఛత్తీస్గఢ్లో కనిపిస్తున్న ఈ వ్యవహారం ఊచకోతలు ప్రభుత్వాలకు, పాలకులకు, సైనికులకు సంతోషం అనిపిస్తుంది కావచ్చు. మాకు మాత్రం గుండె తరుక్కుపోతుంది. ఎందుకు ఈ నరసంహారం అవతారం ఎత్తారు? వందల మందిని చంపుతున్నారు. మావోయిస్టులను చంపితే ఈ దేశంలో పేదరికం పోతుందా? ఆదివాసీల జీవితాలు బాగుపడతాయా? ఇక ఆపి మావోయిస్టులు, ప్రభుత్వం చర్చలు జరపాలి, శాంతిని పునరుద్ధరించాలి. కగార్ ఆపరేషన్ పేరిట ఈ దేశ పౌరులను హతమార్చే విధానాన్ని ప్రభుత్వం నిలిపివేయాలి. హైదరాబాద్ లో తెలుగు రాష్ట్రాల మేధావులు ఏర్పాటు చేసిన సమావేశంలో వివిధ రాష్ట్రాలకు, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ సమావేశం నిర్వహించారు. చర్చలకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే మేం చర్చలకు సిద్ధమేనని సంసిద్ధత వ్యక్తం చేసిన సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రకటనపై శాంతి చర్చల కమిటీ హర్షం వ్యక్తం చేస్తుంది. ఈ మేరకు ప్రజాస్వామికవాదులు, సీనియర్ ఎడిటర్లు, ప్రొఫెసర్లు కలిసి హైదరాబాద్ లో ఒక సమావేశం నిర్వహించారు. రిటైర్డ్ హైకోర్టు జడ్జి చంద్రకుమార్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. మధ్య భారతంలో జరుగుతున్న ప్రాణ నష్టం ఆపడానికి కేంద్ర ప్రభుత్వం మరియు భారత కమ్యూనిస్టు పార్టీ, మావోయిస్టు ఆలోచించాలని, ఇరుపక్షాల ప్రాణ నష్టాన్ని నివారించాలని, శాంతి కోసం ఇరుపక్షాలు వెంటనే సాయుధ ఘర్షణను ఆపాలని, వెంటనే కాల్పులు విరమణ ప్రకటించాలని మరోసారి పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిపిఐ మావోయిస్టు సానుకూలంగా స్పందించి మా చొరవను ఆహ్వానిస్తూ చర్చలకు సంసిద్ధత వ్యక్తం చేయడం ఒక మంచి పరిణామంగా, ప్రజలకు, ముఖ్యంగా ఆ ప్రాంత గిరిజనులకు శాంతి లభించే దిశగా ఒక అడుగు ముందు పడినట్టు పీస్ డైలాగ్ కమిటీ, శాంతి చర్చల కమిటీ భావిస్తుంది. ఈ అంశంపై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పత్రికాముఖంగా స్పష్టంగా ముందుకు వచ్చినందుకు చర్చలకు అనువైన వాతావరణం ఏర్పరచడం కోసం ప్రధానంగా మధ్య భారతంలో, మొత్తం దేశంలో అన్ని చోట్ల ఎన్కౌంటర్లను, గాలింపు చర్యలను నిలిపివేయాలని, శాంతి చర్చలకు ముందుకు రావాలని, ఇందుకు వారి సంసిద్ధతను తెలియజేస్తూ భారత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పష్టంగా ప్రకటించాలని కోరుతున్నాం. శాంతి పరిరక్షణ చాలా ముఖ్యం. శాంతియుత వాతావరణంలోనే సరైన నిర్ణయాలు జరిగే అవకాశం ఉంటుందని మేధావి వర్గం అభిప్రాయపడింది. ప్రొఫెసర్ హరిగోపాల్, సీనియర్ ఎడిటర్ కె శ్రీనివాస్, అల్లం నారాయణ, కందిమల్ల ప్రతాప్ రెడ్డి, జంపన్న, గాదె ఇన్నయ్య, ప్రొఫెసర్ వినాయకరెడ్డి ఇంకా వామపక్ష భావాజలం కలిగిన ప్రజాస్వామ్యవాదులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సానుకూల వాతావరణాన్ని కల్పించినట్లయితే మేము కాల్పుల విరమణ పాటిస్తామని చెప్పి చెప్పారు, ప్రకటిస్తామని చెప్పి చెప్పారు. సో కాల్పుల విరమణ ప్రకటించడానికి వాళ్ళు కండిషన్ పెట్టారు. సానుకూల వాతావరణం కావాలా అంటే ఫోర్సెస్ విత్డ్రా కావడము, లేకపోతే ఎన్కౌంటర్, వీళ్ళు కోమింగ్ ఆపరేషన్స్ ఆపేయడం, అలాంటివి చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది అంటున్నారు. ఇటువైపున ప్రాసెస్, ఇట్స్ ఎ ప్రాసెస్. ఆ ప్రాసెస్ ఇటువైపు వెళ్తుంది, రిజల్ట్ ఎట్లా వస్తుంది, ఇప్పుడు ఎవరు ఏ టైంలో ఏ నిర్ణయం తీసుకుంటారో తర్వాత విషయం. ఒక విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో ఏ దేశంలో అయినా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఏ టైంలో అయినా కావచ్చు, ఎవరు అల్టిమేట్ కాదు, ఎవరు పవర్ఫుల్ కాదు. టైం. ఒకప్పుడు హిట్లర్ చాలా పవర్ఫుల్, కనుక టైం వచ్చిన తర్వాత కుక్క చావు రావాల్సి వచ్చింది. అదేవిధంగా సద్దాం హుసేన్ అప్పుడు చాలా పవర్ఫుల్ అయిండొచ్చు, కానీ ఏంటైందో తెలుసు. సో కాలం మారుతూ ఉంటుంది, పరిస్థితులు మారుతూ ఉంటుంది. కాలము, పరిస్థితులు మారినప్పుడు ఎవడు బలవంతుడు అవుతాడో, ఎవడు బలవంతుడు కాడో, ఏమవుతుందో ఏమి తెలియనటువంటి పరిస్థితులు ఉంటాం మనకు. ఒకప్పుడు అమెరికా దేశాన్ని కార్ల కంపెనీలే, ఇప్పటికి కూడా కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలే అమెరికాను వాళ్ళ యొక్క రాజ్యం నడపడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. మెట్రో రైళ్లు వద్దు అని కనుక కార్ల కంపెనీలు అంటే అమెరికా ప్రెసిడెంట్ కూడా దాన్ని ఒప్పుకోవాల్సిందే. మరి ఫార్మా కంపెనీలు ఎంత పవర్ఫుల్ అంటే, ఫార్మా కంపెనీలు ఇవాళ అమెరికా ప్రెసిడెంట్ కూడా ఫార్మా కంపెనీల వేసేటటువంటి ఒక ట్యాక్సెస్, ఎగ్జామ్షన్ తగ్గించేటటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. అందుకని ఏంటంటే టైం అంతే. నిజాం పవర్ఫులా, ఇంకొకళ్ళు పవర్ఫులా, ఇందిరాగాంధీ పవర్ఫులా, లేకపోతే ఫలానా వాడు పవర్ఫుల్ అంటే
అలా రెండు కర్రలు ఉన్నాయి ఇక్కడ. టీడీపీ కర్ర ఒకటి ఉంది, దాని తర్వాత ఎన్సీపీ అది ఎవరు నితీష్ కుమార్ కర్ర ఒకటి ఉంది. ఏ కర్ర ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు పరిస్థితి. దానిలో నోబడీ ఈజ్ పవర్ఫుల్. ఇంకో విషయం ఏంటంటే దయచేసి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది భావజాలం, ఒక మతోన్మాద భావజాలం లోపల, అంటే క్షమించాలా, వామపక్ష వాళ్ళు కానీ, లెఫ్ట్ పార్టీలు కానీ, సోషలిస్ట్ భావాలు ఉన్న వాళ్ళు కానీ భారతదేశం లోపల ఇవాళ ప్రజల యొక్క మనోభావాలని తమ వైపు మార్చుకోవడం లోపల తగినటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేపట్టడం లేదని నా యొక్క భావన. రెండవది ఏంటంటే మళ్లీ గ్రామాలకు వెళ్లి ప్రజల్లోకి వెళ్లి ప్రజల కష్టాలని, ప్రజల బాధల లోపల చాలా మంది, చాలా కమ్యూనిస్టు పార్టీలు కావచ్చు, కమ్యూనిస్టు ఉద్యమకారులు కావచ్చు, ప్రజలతో మమేకం కావడం లోపల కొంచెం వెనకంజ వేస్తున్నారు. కాబట్టి ప్రజలన్నీ వాళ్ళు తమ భావాలు తిప్పుకోలేకపోతున్నారు. కానీ ఒకటి మట్టుకు వాస్తవం, ప్రజలు అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. ఇవాళ తెలంగాణలో కావచ్చు, ఆంధ్రలో కావచ్చు, మతోన్మాద రాజకీయాల యొక్క పరిపాలన అనుభవం లేకపోవడం వల్ల ఈ ప్రజలు దాని వెనకాల కొంత ఉన్నట్టు మనకు కనబడుతుంది. కానీ అయోధ్యలో ఏమైంది? అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడైతే రామ మందిరం వచ్చిందో అక్కడ మున్సిపల్ కార్పొరేటర్ గా ఒక ముస్లిం క్యాండిడేట్ గెలిచాడు. ఒక ముస్లిం క్యాండిడేట్ ఎక్కువ మెజారిటీ 2,800 హిందూ ఓట్లుండి కేవలం 600-700 ముస్లిం ఓట్లున్నటువంటి ఆ యొక్క నియోజకవర్గంలో, అంటే కార్పొరేటర్ ఎన్నికల లోపల ఒక ముస్లిం క్యాండిడేట్ అక్కడ గెలవడం అనేది జరిగింది. అదేవిధంగా అయోధ్య పార్లమెంట్ సీట్ ఫైజాబాద్ అనుకుంటారు. అయోధ్య పార్లమెంట్ సీట్ లోపల ఏతుందో ఒక బ్రాహ్మణ, అంటే బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి ఒక ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలంతో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ నాయకుడిని ఒక దళిత నాయకుడు ఓడించాడు అనే విషయం కూడా మనం గమనించాల్సిన విషయం. కాబట్టి ఏంటంటే ఇవాళ గుజరాత్ కావచ్చు, హర్యానా కావచ్చు, పంజాబ్ కావచ్చు, మరొక చోట కావచ్చు, రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, వాళ్ళ అనుభవంలో ఎవరేంటో తెలుసుకుంటారు. టైం అంతే, అనుభవంలో తెలుసుకుంటారు. వీళ్ళు ఎవరు, వీళ్ళ పరిపాలన ఏంటిది, వీళ్ళు ఎవరికి లాభం చేస్తున్నారు, వీళ్ళ వల్ల ఎవరి ప్రయోజనాలు కాపాడబడుతున్నాయి, వీళ్ళు ఏం చేయగలుగుతారు, అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. సో పరిస్థితులు మారినా కొద్దీ పవర్ మారిపోతుంది. పవర్ మారినా కొద్దీ వాళ్ళ యొక్క చర్చలు చేయాలా, చెయ్యొద్దా, రావాలా, రావద్దా, చంద్రబాబు నాయుడు ఎవరితో పొత్తు పెట్టుకోవాలా, పవన్ కళ్యాణ్తో పెట్టుకోవద్దా, బీజేపీతో పెట్టుకోవద్దా, అన్ని టైం డిసైడ్ చేస్తే దాని లోపల. కాబట్టి అవుతుందో నోబడీ ఈజ్ పవర్ఫుల్ అనే చిన్న విషయం చెప్తూ, లేదా లెఫ్ట్ భావాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొద్దిగా ఇనిషియేటివ్ తీసుకుంటే పెద్ద ఎత్తున ప్రజలు వాళ్ళ వెనకాల వస్తారు. ఇది మా అనుభవం. ఎట్లా చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాసిటికల్ కంపెనీస్ వస్తున్నాయి, ఫార్మా కంపెనీస్ ఒక్క మాట చెప్పాలంటే, అభివృద్ధి చెందిన దేశాలు మా దేశంలో చెత్తా కుప్ప వద్దు, ఈ దుర్వాసన వస్తుంది అన్ని అనేక దేశాలు ఫార్మా కంపెనీకి వద్దని చెప్తే దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మన దగ్గర పెడతా ఉన్నాం పరిస్థితి. ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మా ప్రజలకు. మనం భవిష్యత్తులో వాతావరణంలో ఎటువంటి మార్పు వస్తుంది, గాలి ఎంత కాలుష్యం అవుతుంది, భూగర్భ జలాలు ఎంత కాలుష్యం అవుతాయి, పంటలు ఎట్లా నాశనం అయిపోతాయి. ఇవాళ కొన్ని గ్రామాల్లో ఇక్కడ మీరు వెళ్ళి చూడండి, మేము వెళ్ళి చూసాంలా, మొత్తం గ్రామం ఖాళీ అయిపోయిందండి. యూత్ మొత్తం ఖాళీ అయిపోయారు అక్కడ నుంచి. ముసలోళ్ళు కొద్దిమంది మాకు కనబడరు అక్కడ మేము వెళ్ళి చూస్తే. పరిస్థితి ఏంటంటే బోర్ వేస్తే నీళ్లు మొత్తం పచ్చటి నీళ్లు, రంగు నీళ్లు వస్తున్నాయి, గాలి మొత్తం కాలుష్యం అయిపోయింది, అక్కడ ఉండే పరిస్థితి లేవు. కాబట్టి ఏంటంటే ఈ ఇష్యూ, ఇలాంటి ఇష్యూస్ ఏతుందో, ఇప్పుడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎంత ఇస్తారండి ఇవాళ ఫార్మా కంపెనీకి భూమి తీసుకుంటే 80% ప్రజలు ఒప్పుకోవాలి. చట్టం ప్రకారం 2013 యాక్ట్ ప్రకారంగా 80% ప్రజలు ఒప్పుకోవాలా. ఏమి లేదు ఇప్పుడు. కేసీఆర్ గవర్నమెంట్ దాన్ని తీసేసింది, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ దాన్ని ఫాలో అవుతున్నారు. అలా 80% ఒప్పుకునే ప్రొవిజన్ తీసేశారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఎకరాకి 20,000 ఇస్తారు. ఇక్కడ ₹1,00,00,000 ఉంది ల్యాండ్ విలువ. 80 లక్షలు ఉంది కనీసం. 80 లక్షలకి ₹1,00,00,000 20 లక్షలు రైతుకి ఇస్తారు.
3 ఎకరాల రైతు దగ్గర నుంచి 3 ఎకరాలు తీసుకుంటే ప్రభుత్వం ఇచ్చేది 60 లక్షలు. 60 లక్షలతో 1 ఎకరం కూడా రాదు రైతుకు. ఆ రైతు రోడ్డు మీద పడతాడు. అదే భూమిని ఇవాళ 3 కోట్ల విలువ చేసేటటువంటి భూమిని ఫార్మా కంపెనీకి ఎంతకి ఇస్తున్నాడో మీరు చూడండి. ఏ అగ్రిమెంట్ చేసుకుంటున్న ఫార్మా కంపెనీ ఒక 500 ఎకరాలు, 1000 ఎకరాలు. ఏం జరుగుతున్నది పరిస్థితి అంటే వీటిని మనం ప్రజల్లోకి, రైతుల దగ్గరికి తీసుకొని పోగలిగినటువంటి ఒక ఇష్యూస్ లోపల కార్నర్ చేయొచ్చు గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. 20 years తర్వాత మొత్తం పోలీసు మొత్తం వెళ్ళి ఇట్లానే ఆపరేట్ చేసేటప్పుడు ఒక 10-12 మంది దొరుకుతారు. పైనుంచి ఆదేశాలు కాల్ చేసేయండి అని చెప్పేసి. ఈయన పోలీస్ ఆఫీసర్ ఒక మంచి హోదాలో ఉన్నప్పుడు దాదాపు ఐజీ లెవెల్లోకి వెళ్ళిపోయాడు. దాన్ని చూస్తున్నాడు. దాన్ని వరుసగా నిలబెట్టేశారు. తీసుకెళ్లి కాల్ చేయడం అనే పరిస్థితి వచ్చి చూస్తూ ఉంటే ఈయనకెందుకు అనిపించింది ఒకసారి వాళ్ళ ముఖాలు చూడాలని చెప్పేసి వచ్చి చూస్తూ ఉన్నాడు ముఖాలు. ఒక మనిషి దగ్గరికి వచ్చి చూసేసరికి ఇక్కడ ఒక మచ్చ కనబడుతున్నది. మళ్ళీ పరీక్షగా చూశాడు, ఇక్కడ కనబడింది. ఫేస్ను గుర్తుపట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. గుర్తుపట్టాడు ఫేస్. నా ప్రాణం కాపాడు. పైనుంచి ఆదేశాలు వస్తున్నాయి. ఏంటి లేదు, ఏం జరుగుతుందని చెప్పేసి వెంటనే చెప్పాడు, సార్ పట్టుకున్నాము కానీ వాళ్ళు వెళ్ళిపోయారు, పారిపోయారు సార్ అని చెప్పారు. సో వాట్ హ్యాపెన్స్ ఈజ్ హ్యూమానిటీ, ఒక మానవత్వం. అది చాలా అవసరం. మానవత్వం, మనుషులుగా ఆలోచించండి, మానవత్వంతో ఆలోచించండి, హృదయంతో ఆలోచించండి. దాని లోపల మానవ అంటే ఒక మనిషిని చంపడం, వాళ్ళు చంపినా తప్పే. ఇంకా అది కూడా ఓపెన్ గా మేము చెప్తున్నాం, దాన్ని క్లియర్ గా చెప్తున్నాం. అదే పీస్ కమిటీగా మేము కోరుకునేది ఏంటంటే ఎవరు ఎవరిని చంపినా అది సరైనటువంటి పద్ధతి కాదు, సరైన విధానం కాదు. వాళ్ళు ఇవాళ మేము శాంతి చర్చలకు రెడీ అని చెప్తున్నారు కాబట్టి, శాంతి చర్చలు జరిగినంతసేపు మేము ఆయుధాలు వాడమని చెప్పి చెప్తున్నారు కాబట్టి, ఇది మీ డ్యూటీగా, మీది బాధ్యతగా, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఒక మానవత్వం ఉన్నటువంటి వాళ్ళుగా తప్పనిసరి వచ్చేసి వాళ్ళ వాతావరణం కల్పించేసి ఆ ఫోర్సెస్ అన్నింటిని కూడా విత్డ్రా చేసుకుని వీలైనంత వరకు చర్చలకు వాళ్ళు వాతావరణం కల్పించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రకటన చేసింది ఇక్కడ సివిల్ సొసైటీ నుంచే చిన్న ప్రయత్నం మొదలు కావటం, అది ఒక చైన్ రియాక్షన్ దారితీయడం అనేది ఆహ్వానించదగ్గ విషయం. ఇక్కడ అన్నింటిలోకి చర్చల ప్రక్రియ ముందుకెళ్ళటం, లేదంటే ఆ ప్రతిపాదన ముందుకెళ్ళటంలో ఉన్న ప్రధానమైన సమస్య నేను అనుకోవడం, దాన్ని ఎట్లా మనం ఆ ప్రతిపాదనని ఎట్లా ఆర్టికులేట్ చేస్తాం అనేది ప్రధానమైన సమస్యనే అనుకుంటున్నాను నేను. ఛత్తీస్గఢ్ లో కొద్ది కాలంగా జరుగుతున్న, చాలా కాలంగా జరుగుతున్న వరుస ఎన్కౌంటర్స్, జరుగుతున్న పెద్ద సంఖ్యలో జరుగుతున్న మరణాలు సహజంగానే ఆ ఉద్యమ అభిమానులు మాత్రమే కాకుండా సాధారణ ప్రజల్ని, అందుకు సంబంధం లేని వాళ్ళని కూడా చాలా కలవరపరుస్తూ ఉన్నాయి. ఎప్పుడైనా పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరిగినప్పుడు దాంట్లో ఒక ప్యాటర్న్ ఉన్నప్పుడు ప్రజలు వాటిని గుర్తిస్తూ ఉంటారు, వాటిలో ఉండే తీవ్రతని. అందువల్ల ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి అనే ఒక కలవరం ఉన్నది. జరగకుండా ఉంటే బాగుండనే ఆకాంక్ష కూడా ఉంది. కానీ వాటన్నింటినీ కూడా ఆ ఆకాంక్షకు రూపం ఇచ్చే వ్యక్తీకరణ అనేది సమాజంలో కనపడకపోవడం అనేది ఒక కొరతగా ఉండేది. కానీ ఇది ఆ ఉద్యమం అటువంటిది, వాళ్ళు పోరాడుతున్నారు, వాళ్ళు చచ్చిపోతున్నారు అనేది ఒకవైపు అయితే, చనిపోతున్న వాళ్ళందరూ విప్లవకారులే కాదు అనేది తెలుస్తూ ఉండటం కూడా సమాజాన్ని బాగా కలవరపరుస్తుంది. ఈ సమయంలో ఈ పరిస్థితి నిలిచిపోవాలని, ఆగిపోవాలని మనం కోరే కోరిక ఎటువైపు నుంచి, ఏ పక్షం నుంచి మాట్లాడతాం, ఎట్లా దాన్ని ఆర్టికులేట్ చేస్తాం అనేది చాలా ముఖ్యమైన విషయం అని అనుకుంటున్నాను. ఎందుకంటే సమాజంలో ఒకవైపు ఇందాక చెప్పినట్టుగా ఒక కలవరపాటు ఉంది సమాజం, ఇంకోవైపున సమాజంలో ఇటువంటి వాటికి అలవాటు పడిపోయి ఇటువంటివి జరగాల్సిందే
జరగటంలో తప్పేమీ లేదు అనుకునే ఆలోచన ధోరణి కూడా బాగా పెరుగుతుంది. చూస్తే అక్కడ అపోజ్మెంట్ అయిపోయింది. ఇక నగరాల్లోకి వచ్చేసి నగరాల్లో మీడియాలో మేధావుల్లో విశ్వవిద్యాలయాల్లో ఉన్న నక్సలైట్ల భరతం పట్టాలి అని మాట్లాడుతున్న వాళ్ళ సంఖ్య పెరిగింది. వాళ్ళ సదస్సులు కూడా పెడుతున్నారు. కాబట్టి దీనికి ఆమోదం కూడా, ఈ నిర్బంధానికి ఆమోదం కూడా పెరుగుతుంది. ఏ స్థాయిలో పెరుగుతుంది, మనలాంటి సమాజంలో ఎంత పెరుగుతుంది అనేది వేరే విషయం, కానీ దాన్ని వాళ్ళు ఓపెన్ గా మాట్లాడుతున్నారు. ఇంతకుముందు ఏ హోమ్ మినిస్టర్ కూడా ఒక టెర్రరిస్ట్ ఒక ప్రభుత్వ వ్యతిరేక కనపడితే కళ్ల మధ్య గురిపెట్టి కాల్చాలి అని పార్లమెంట్ లో అనడం అనేది మనం ఇంతకుముందు ఊహించలేదు. అంటే మాటల్లో వ్యక్తీకరణలో చాలా కరుకుదనం పెరుగుతుంది. ఏదైనా మాట్లాడచ్చు, తప్పేమీ లేదు. అది ఇక్కడే కాదు, ప్రపంచం అంతా పెరుగుతుంది. మీరు ఖాళీ చేసేయండి, మేము రిసార్ట్లు కట్టుకుంటామనే వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా లొంగదీసి చర్చలకు తీసుకెళ్తాం, ఉక్రెయిన్ వాళ్ళని తీసుకెళ్లినట్టుగా. ఒకవైపున చర్చలు జరుగుతుండగానే బాంబు దాడులు చేయడం, గాజాలు చేసినట్టుగా ఈ కరుకుదనం అనేది ప్రపంచం అంతా పెరుగుతున్న సమయంలో ఈ విప్లవకారులు అనే దానికి గతంలో ఉన్నంత నైతిక బలం లేకుండా చేయడానికి చేసే ప్రయత్నం జరుగుతున్నప్పుడు మనం ఎక్కడి నుంచి మాట్లాడతాం అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది. అంటే ఎక్కడి నుంచి మాట్లాడితే మన మాటకి ఎక్కువ విలువ ఉంటుంది. మనం ఎంతో కొంత సున్నితత్వాన్ని సమాజంలో తీసుకురాగలుగుతాం, అయితే సున్నితంగా ఆలోచించినట్టు చేయగలుగుతాం అనేది చాలా ముఖ్యమైన విషయం అనుకుంటున్నాం. దాంట్లో అందరూ గుర్తించినట్టుగానే ఆదివాసీలు వాళ్ళ జీవనం, వాళ్ళ నివసిస్తున్న ప్రాంతం, వాళ్ళ ఎకాలజీ, హ్యూమన్ ఎకాలజీ, న్యాచురల్ ఎకాలజీ అవన్నీ కూడా ఎట్లా విధ్వంసం అవుతున్నాయి అనేదాన్ని వైఖరి నుంచి మాట్లాడటమే సరి అయిందేమో అని నేను అనుకుంటున్నాను. అది ఆదివాసులను ఎట్లా రక్షించుకుంటాం, కొలాటరల్ డ్యామేజ్ జరగవలసిందే ఏమైనా కానివ్వండి అనే పద్ధతిలో అక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తున్నప్పుడు ఎట్లా మనం ఆదివాసులను రక్షించుకుందాం, ఆదివాసుల ప్రాణాలను రక్షించుకుందాం, ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి దారుణమైన దౌర్జన్యాల్ని నివారిద్దాం అనే ఒక స్లోగన్ ద్వారా మాత్రమే అక్కడ శాంతిని నెలకొల్పాలి అనే సిద్ధాంతాన్ని అనే ప్రతిపాదన చేయడం మంచిదని నేను అనుకుంటున్నాను. నక్సలైట్లు ఉద్యమం విరమించాలి, ఈ సమయంలో వాడు పందా మార్చుకోవాలి, తొందర ఆలోచన చేయాలి లాంటి ప్రతిపాదనలు చాలా అర్ధరహితం, హాస్యాస్పదం. వాడు పందా మార్చుకుంటే నిర్బంధమే ఉండదు, అయిపోతుంది. దానికి చర్చలు అవసరం లేదు, అది కాదు కదా. కాబట్టి ఆ చర్చల్లోకి మనం శాంతి ప్రతిపాదనలోకి దాంట్లోకి వెళ్లకుండా ఆదివాసీల ధన మాన ప్రాణ రక్షణ అదే ప్రధానంగా తీసుకుని ముందుకు వెళ్తాం, దాన్ని అట్లా ఆర్టికులేట్ చేయడం మంచిదని అనుకుంటున్నాం. దానికి ఎక్కువ ఆమోదం వచ్చే అవకాశం ఉంది. చూస్తున్నాము, ఒక్కసారి మనుషుల ప్రాణాల కంటే కూడా నెమళ్ళు, జింకలకు విషయంలో ఎక్కువ స్పందన ఉంది. అది ఉండకూడదని కాదు, న్యాయమైందే. కానీ మనుషులు అట్లా కనెక్ట్ అవుతున్నారు. దేనికి కనెక్ట్ అవుతారో, దేనికి కనెక్ట్ కారో, దేనికి స్పందిస్తారో మనకు తెలియట్లేదు. ఈ అంటే 97లో 95లో మిడ్ 90s లో ఉన్నట్టుగా పరిస్థితి కూడా లేదు. మనం ప్రజల్ని కదిలించడానికి, స్పందింపజేయడానికి ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. మనం మాట్లాడే మాటల్లో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి, ఎక్కువ వ్యూహాత్మకంగా ఉండాలి, ఆర్టికులేట్గా ఉండాలి. ఇది ఈ జాగ్రత్త మనం ఈ ప్రక్రియలో తీసుకోవాలని చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఏదో రకంగా వీళ్ళిద్దరు చర్చలకు కూర్చోవాలి, ఈ సమస్యకు పరిష్కారం కావాలి. అందుకోసమే ఈనాడు కాదు, నేను 1997లో ఆయన ఉధృతంగా జరుగుతుంది ఉద్యమం. చిక్కడపల్లిలో గోల్కొండ పత్రిక వారు ఒక పెద్ద మీటింగ్ పిలిచారు. రౌండ్ టేబుల్ కాదు, మీటింగే పిలిచారు. అన్ని పార్టీల వాళ్ళని పిలిచారు, మేధావులను పిలిచారు, రచయితలను పిలిచారు, విప్లవకారులను పిలిచారు. అందరిని పిలిస్తే అక్కడ చర్చలు జరిగినాయి. అన్ని పార్టీల నాయకులు వచ్చారు. ఆ విప్లవోద్యమానికి సానుకూలంగా ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. కనాభిరామ్ గారు ఉన్నారు, వరవరావు గారు ఉన్నారు, గద్దెర గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది వచ్చారు, మినిస్టర్ కూడా వచ్చారు. ఆ రోజు 1997 జనవరి 1న నేను ఒక ప్రతిపాదన పెట్టాను. ఈ సమస్యకు పరిష్కారం ఎవరి తప్పు ఎవరు ఒప్పు,
ఎవరు కరెక్టు ఎవరు తప్పు చేస్తున్నారని కాదు మన సమస్య. మనం రెండు చూస్తున్న వాళ్ళం, శాంతిని కోరుకుంటున్న వాళ్ళము, సమస్య పరిష్కారం కోరుకుంటున్నాం. కాబట్టి మనం ఏం చేయాలి? ఎవరు తప్పు ఎంతో మనకు అందరికీ తెలుసు. అయినా మన బాధ్యత ఏమిటంటే ఈ సమస్యకు పరిష్కారం కావాలి. ఎందుకు ఆ ఉద్యమంలోకి వాళ్ళు పోయారు? ఎందుకు ఆ ఉద్యమానికి ఆ ఆదివాసీలంతా సానుకూలంగా ఉన్నారు, సహాయపడుతున్నారు? ఆ సమస్యలు ఏమిటి? రెండో పక్కన ప్రభుత్వం వీళ్ళని అణచడానికి నా శక్తి సరిపోతుంది, ఆయుధాలు ఉన్నాయని వీళ్ళు అనుకునేది కాకుండా ఇది చర్చల ద్వారానే దీనికి పరిష్కార మార్గము అని నేను ప్రతిపాదించాను. దాదాపు అందరూ అంగీకరించారు. ఒకరిద్దరు మాత్రం అడిగారు, అన్నయ్య నువ్వేమో ప్రతిపాదిస్తున్నావు, ఉద్యమాన్ని ఆపేయమంటున్నావు అన్నాడు. ఉద్యమం అభిప్రాయం చెప్తున్నారు బాబు, ఉద్యమం అభిప్రాయం. ఆ తర్వాత అందరూ ఏకాభిని చెప్పారు. అది నడిచింది 1997 నుంచి బహుశా చర్చల దాకా వచ్చింది, కమిటీ దాకా వచ్చింది. తర్వాత ఇంకా అది పెరిగిపోయింది. చర్చలు జరిగినాయి, చర్చలోకి ఇచ్చారు, చర్చలు జరిగినాయి. ఎందుకు విఫలమైనాయి మనకు తెలియదు. ఆ చర్చల్లో పాల్గొన్నటువంటి మావోయిస్టు పార్టీ నాయకులు వేరేగా చెప్తున్నారు, ప్రభుత్వం వారు వేరేగా చెప్పారు. మళ్ళీ ఇప్పుడు కూడా అదే మార్గం, అదే తప్ప మరొకటి ప్రత్యామ్నాయం లేదని నా అభిప్రాయం, మా అందరి అభిప్రాయం కూడా నేను అనుకుంటున్నాను. కాబట్టి ఎప్పుడైతే ఇప్పుడు మావోయిస్టులు మేము చర్చలకు సిద్ధమని ప్రకటించిన తర్వాత ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ప్రజాస్వామ్యమైనటువంటి ప్రభుత్వం అయినటువంటి రాజ్యాంగం ప్రకారం నడిచేటువంటి ప్రభుత్వం బాధ్యత ఏమిటంటే దాన్ని స్వాగతించాలి, తమ అభిప్రాయం చెప్పాలి. ఏ కండిషన్లో ఇది చేస్తే మేముతో చెప్తామని చెప్పాలి. వాళ్ళు ఏమి చెప్తారో వినాలి మీరు. అది ఏది చెప్పకుండా ఏమి లేదు, తుపాకులు అక్కడ పెట్టండి, చేతులు కట్టుకోండి, సలాం కొట్టండి, తలదించండి, మేము చర్చలు అంటే ఇంక అప్పుడు నీతో చర్చలు ఎందుకు? నాకు తుపాకులు దించేస్తే శరణ్యమని లొంగిపోతే ఇంకా చర్చలు ఎందుకు? కాబట్టి బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం ఇటువంటిది కాకుండా శాంతియుతంగా సమస్యను పరిష్కరించడానికి పూనుకోవాలి, ఆహ్వానించాలని నా కోరిక. రెండో నా ఒక వ్యక్తిగత ప్రతిపాదన ఏంటంటే ఈ చర్చల్లో ప్రతినిధి వర్గాలతో పాటు ఈ ఇద్దరితో సంబంధం లేకుండా ఇలాగే మనలాగే శాంతిని కోరుకునే వాళ్ళు, సమస్యలకు పరిష్కారం కావాలన్న మేధావులు, లేకపోతే జడ్జెస్ కావచ్చు, మరొకరు కావచ్చు, ఒకరు ఇద్దరు ముగ్గురు ఉండాలి. ఎందుకంటే వీరేం చెప్పారో వారేం చెప్పారో మాకు తెలియాలి కదా, జనానికి తెలియాలి కదా, దేశానికి తెలియాలి కదా. అందుకని వాటితోటి ఈ చర్చలకు పూనుకోవాలని నేను కోరుకుంటున్నాను. కాకపోతే ఒకటి మాత్రం గ్యారంటీ, ఈ సమస్యకు పరిష్కారం నేను తుపాకుల ద్వారా చేస్తాను అని చేస్తానంటే ఇప్పుడున్న ఎంతమంది నక్సలైట్లు అడవుల్లో ఉన్న వాళ్ళందరినీ కాల్ చేసినా ఈ ఉద్యమం ఆగదు. రెండవది మామూలు అంటే మేము ఇద్దరం చేస్తామంటే మీరు ఎన్ని చేసినా కూడా అడవుల్లో నుంచి వచ్చి దేశాన్ని విముక్తి చేయలేరు సాయుధ పోరాటం ద్వారా. ఇది వాస్తవం. కాబట్టి ఇద్దరూ చేసుకోవాలి. మరి హోంశాఖ మంత్రి గారు నేను డేట్ పెట్టుకొని నీకు చర్చలు ఎందుకయ్యా, నేను ఫినిష్ చేస్తాను అనుకుంటే అది మంచి పద్ధతి కాదు. అందుకోసం మనం అందరం కోరుకునేది ఏంటంటే దీని మీద ఒక ప్రెషర్ రావాలి. దేశవ్యాప్తంగా అభివృద్ధి కాముకులైన వాళ్ళు ఏ భావాలు ఉన్నప్పటికీ, ఏ పార్టీ అయినప్పటికీ మన అందరి బాధ్యత ఏంటంటే దీన్ని ఒక ఉద్యమంగా తీసుకెళ్ళి ఏదో రకంగా ఈ సమస్యకు పరిష్కారం కావాలి, శాంతియుత పరిష్కారం కావాలి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు ఆ కారణంగా ఆదివాసీలు ఆ ఉద్యమాన్ని సహకరిస్తున్నారు, చచ్చిపోతున్నారు, బాధలు పడుతున్నారు, వాళ్ళ సమస్యలు ఎవరు తెలుసుకోవాలి, దానికి ప్రభుత్వం పరిష్కారం చూపాలి తప్ప వీళ్ళు నేరేస్తే సమస్య పరిష్కారం అవుతుంటే అది కాదు అని చెప్పి నా అభిప్రాయం. శాంతి చర్చల కమిటీ ఏదైతే చేస్తున్నటువంటి ప్రక్రియ ఉందో దీన్ని సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీగా పూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాం, ఆహ్వానిస్తూ ఉన్నాం. మావోయిస్ట్ పార్టీ చాలా స్పష్టమైనటువంటి ప్రకటన ఇచ్చింది. అంటే దేశంలో ఉండేటటువంటి పరిస్థితులు, దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మారణ హోమాలు, ఈ నేపథ్యంలో అవసరమైనటువంటి స్థితిలో వాళ్ళు చాలా స్పష్టంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కగారు పేరుతో ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిస్సా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చేస్తున్న హత్యాకాండలను, నరసంహారాన్ని నిలిపివేయాలని
సాయుధ బలగాల కొత్త క్యాంపుల ఏర్పాటును ఆపివేయాలని ప్రతిపాదిస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందిస్తే మేము తక్షణమే కాల్పుల విరమణ ప్రకటిస్తాం. ఇది చాలా ఆహ్వానించదగినటువంటి ప్రకటన. మావోయిస్టు పార్టీ చాలా స్పష్టంగా ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఎంత విద్వేషపూరితంగా రాజ్యాంగాన్ని కాదనటము, ఫెడరలిజాన్ని కాదనటము, అసలు ఎలాంటి హక్కులు లేకుండా, ప్రజాస్వామ్యాన్ని లేకుండా చేస్తుండేటటువంటి ఒక ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని చాలా స్పష్టంగా భారతదేశ ప్రజానికి చెప్పింది. అయితే వాళ్ళు వాళ్ళ సిద్ధాంతం ప్రకారం, ఆ పార్టీ సిద్ధాంతం ప్రకారం ఈ దేశాన్ని మార్చడానికి, ఈ దేశంలో ఉండే ప్రజల్ని విముక్తులు చేయడానికి వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని ఎంచుకున్నారు. ఆ సిద్ధాంత ప్రాతిపదికన ఆ పార్టీ పనిచేయడానికి దానికి పూర్తి రైట్ ఉన్నది. మరి ప్రభుత్వానికి ఏమున్నది? ప్రభుత్వానికి ఒక రాజ్యాంగం ఉన్నది. రాజ్యాంగం ఉన్నప్పుడు ఆ రాజ్యాంగంలో ఉండేటటువంటి పీఠిక, రాజ్యాంగంలో ఉండేటువంటి లక్ష్యాలు, వాటికి అనుగుణంగా పరిపాలన చేయాల్సిన పరిస్థితి దానికి ఉంటుంది. కానీ ఈరోజు ఇంతకుముందు హరగోపాల్ సార్ చెప్పినట్టుగా నువ్వు దాంట్లో ఉండే ఏ ఒక్క అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా తుపాకీ ఉందంటే చట్టబద్ధంగా నువ్వు అరెస్ట్ చేయాలి. తుపాకీ సంగతి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? తుపాకీ ఎవరి చేతుల్లో ఉన్నా, ఎవరి దగ్గర ఉన్నా అరెస్ట్ చేయడానికి నీకు ఫుల్ అధికారం ఉన్నది. అది రాజ్యాంగం నీకు ఇచ్చింది. కానీ అది దాని పేరు మీద ఈరోజు వాళ్ళు శాంతి ప్రకటనకు కూడా ఎందుకు చేస్తున్నారు అంటే, కగారు పేరు మీద ఈరోజు ఆదివాసీ మొత్తం సమాజాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లేదా నగరాల్లో పట్టణాల్లో ఉండేటటువంటి మేధావులని లేదా ప్రగతిశీల కాముకుల్ని కూడా ఈ పేరు మీదనే, జస్ట్ ఫర్ ఈ పేరు మీదనే వాళ్ళు పూర్తిగా అంతం చేద్దామనేటటువంటి ఒక ప్రక్రియ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నటువంటి స్థితి ఉంది. కాబట్టి ఇది ఇక్కడే కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇంతకుముందు మన వాళ్ళు మాట్లాడినట్టుగా ట్రంప్ చాలా సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఏమీ అమెరికలు లేకుండా సూటిగా మాట్లాడేటటువంటి పరిస్థితి ఉన్నది. సూటిగా ఏంటి? ఇంతకుముందు మన శ్రీనివాస్ గారు కూడా చెప్పారు, గాజాలో నేను రిసార్ట్ కడతా అంటున్నాడు. 20 లక్షల మందిని తొలగించి రిసార్ట్ కడతా అంటున్నాడు. అది కూడా ఏది కాదు, హోటల్ రిసార్ట్ కడతా అని మాట్లాడుతున్నాడు. ఇంత విచ్చలవిడిగా, ఇంత నగ్నంగా మాట్లాడుతున్నటువంటి ఈ స్థితుల్లో ఎవరు ఏం పట్టుకోవాలా, ఏం పట్టుకోకూడదు అనేటువంటి చర్చ మనది కాదు. మనం ఈరోజు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి, ప్రభుత్వం తనకు ఉండేటటువంటి పరిమితుల్లో తాను పని చేయకుండా ఈరోజు ఎదురుగా ఉండేటటువంటి ప్రశ్నించే వాళ్ళని, అడిగే వాళ్ళని, కోరే వాళ్ళని హత్య చేయటం అనేటువంటిది, అది కూడా పూర్తిగా మానవ హననం చేయటం అనేటువంటిది, సంహారం చేయటం అనేటువంటిది. వాళ్ళు ఈరోజు ఎట్లయిపోయిందంటే అధికారంలోకి రావడం అంటే రాజరికంలాగా భావిస్తున్నారు. చూడండి, ఎవరైనా ఇంటి ముందు, మా ఆఫీస్ ముందే ఒక చెట్టు ఉంటే చెట్టు కొట్టాలంటే ఒక 6 నెలలు మేము ప్రయత్నం చేసినాం. మార్క్స్ భవన్ ముందర విద్యానగర్లో ఒక చెట్టు, అది మామూలు చెట్టే, అది ఇంటికి అడ్డం వస్తుంది, అన్నిటికీ అడ్డం వస్తుంది. అయినా దాన్ని కొట్టాలంటే మేము ఒక 6 నెలలు ప్రయత్నం చేసినాం. మా మహేష్ కూడా ఉన్నాడు ఇక్కడ. అంటే నేను అనేది, ఒక చెట్టు కొట్టాలంటే 6 నెలలు ప్రయత్నం చేస్తే ఈయనకి ఈరోజు ముఖ్యమంత్రిషిప్ వస్తే 100 ఎకరాలని 4 రోజుల్లో బుల్డోజర్లు పెట్టి ఖతం చేసి పారేసింది. కోర్టు, ప్రజలు చెబితే తప్ప ఆగని పరిస్థితి. అంటే ఎంత విచ్చలవిడిగా ఈరోజు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి స్థితి మనకు కనపడుతున్నది. అందుకనే ఈరోజు సమాజం ఎట్లా ఉంది అనేటటువంటిది చాలా స్పష్టంగా మనకున్నది. ఇవి అనేక విషయాలు, అంటే దీన్ని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఒక శాంతి భద్రతల సమస్యగా భావించేటటువంటి స్థితిని తీసుకొచ్చారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. సామాజిక ఉద్యమాలు లేదా విప్లవోద్యమాలు అనేటటువంటివి ఆర్థిక, రాజకీయ, సామాజిక ఉద్యమాల్లో భాగంగా వస్తున్నటువంటివి. ఈ సమాజంలో ఇన్ని సంవత్సరాల తర్వాత, దశాబ్దాలు దాటిన తర్వాత కూడా అసలు తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు 80 కోట్ల మందికి మేము బియ్యం ఇస్తున్నామని. ఏమి నీ దరిద్రం, ఈ భారతదేశ దరిద్రం? ఇన్ని కోట్ల, 40 కోట్ల ఎకరాలు, 100 కోట్ల మంది పనిచేసే శ్రామికులు ఉన్న ఈ దేశంలో నువ్వు 80 కోట్ల మందికి 5 కిలోల బియ్యం ఇస్తున్నాను ఎదలు కొట్టుకోవడం అంటే ఏంటి దేశం? నేను ఇది 3వ ఆర్థిక వ్యవస్థగా చేస్తా దీన్ని అని మాట్లాడటం అంటే ఏంటి? అసలు దీంట్లో ఏం కనబడుతుంది మనకు? అంటే ఇవి చాలా మనమంతా ఆలోచించాల్సిన అంశాలు ఉన్నాయి ఇక్కడ. అందుకనే ఇవి వాళ్ళు చేస్తున్నటువంటి హింస ఏదైతే, అంటే వాళ్ళు ప్రభుత్వాలే, నేను అనేది మనం ప్రశ్నించడము, ఇప్పుడు ప్రైవేటు వాళ్ళు చేయడం అనేటువంటిది హింసకి ప్రభుత్వాలు అరికట్టడము, చట్టబద్ధంగా కోర్టులు ఉన్నాయి, మాట్లాడడం అనేటువంటిది ఉంటుంది. కానీ అట్లా కాకుండా ప్రభుత్వాలు ఓపెన్గా గతంలో ప్రైవేట్గా సాల్వాజుడుమని పెట్టి మొత్తం అందరినీ ఖతం చేసే కార్యక్రమం పెట్టారు. ఈ అధికారం మనకి ఎవరు ఇచ్చారు?
అంటే అంటే ఒక రాజ్యాంగబద్ధంగా పరిపాలించాల్సిన వాళ్ళు ఇట్లాంటి స్థితిని తీసుకురావడం అనేటువంటిది చాలా దుర్మార్గంగా ఉన్నది. ఫిర్బీ అయినప్పటికీ కూడా మనం ఈ పేరు మీద వాళ్ళు మొత్తం సమాజాన్ని విధ్వంసం చేసి లేదా మొత్తంగా దీన్ని లేకుండా చేసేటటువంటి ఒక ప్రక్రియ ఏదైతే అది జరగబోదు. అయినప్పటికీ కూడా ఒక సందర్భంలో దీన్ని ఆపడం కోసం వాళ్ళు చాలా స్పష్టంగా ప్రకటించినప్పుడు ప్రభుత్వం దాన్ని అంటే అన్ని ప్రభుత్వాలు కూడా అదే మాట్లాడినాయి, ఇది ఆర్థిక రాజకీయ అని చెబుతూనే అణిచివేతకు పూనుకున్నాయి. సరిగ్గా ఈరోజు వాళ్ళు అట్లా ఒక అప్పీల్ చేసినప్పుడు ప్రభుత్వాలు చాలా స్పష్టంగా స్పందించాలా, దాని వైపున మాట్లాడాలా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా దీని ముందుకొచ్చి అట్లా మాట్లాడేటట్టుగా యావత్ సమాజం కూడా దీని పట్ల ముందుకు రావాల్సి ప్రశ్నించాల్సిన ప్రభుత్వం మెడలు వంచి ఈ రకమైనటువంటి చర్చలు జరిగేటట్టుగా ప్రజల మీద జరుగుతున్నటువంటి దాడిని అంటే ఇది కూడా ఒక చైతన్యవంతమవుతుంది. ఈ హక్కు కూడా ప్రజలు ఆస్వాదిస్తే అది కూడా ఆ రకంగా ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి తీసుకురావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ శాంతి కమిటీ చర్చల ప్రక్రియ ఏదైతే కొనసాగుతుందో దీన్ని మాస్ లైన్ పార్టీగా పూర్తిగా ఆహ్వానిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. దీంట్లో మా పాత్ర కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.